దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు తీసి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 30వ కీర్తన 8-9 వచ్చినాలు మనం చదువుకుందాం. యెహోవా నీకే మొరపెడితిని, నా ప్రభువును బ్రతిమలాడుకుంటుని, నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన నాకేంటి లాభం? మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యముకు గూర్చి అది వివరించునా. దేవుడికి స్తోత్రం. ఈ వాక్యం దేవుడు దీవించి మన కుటుంబాలను ఆశీర్వదించిన గాక. దావీదు కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా నీ సన్నిధికి వచ్చి నేను మొరపెట్టడానికి వచ్చున్నాను, నీ సన్నిధిలో నేను బ్రతిమలాడుకోవడానికి వచ్చున్నానయ్యా. ఎందుకు ఈ మాట అంటున్నాడు? గొర్రెలు కాస్తున్న దావీదుని అభిషేకించి ఇజ్రాయెల్ ప్రజల మీద ఏంటంటే రాజును ఇచ్చాడు అనమాట, రాజుగా ఏర్పరిచాడు. తర్వాత దేవుడికి వ్యతిరేకమైన పాపం చేయటం వలన ఆ పాపాన్ని తెలుసుకున్న తర్వాత దూత ద్వారా మాట్లాడినప్పుడు, దావీదా ఇంతమందిని నీకు భార్యలు ఇచ్చాను కదా, ఉపపత్నులు ఇచ్చాను కదా, నేను అడిగితే ఒక భార్య నేను ఇచ్చేవాడినే కదా అన్నప్పుడు ఎంతో దుఃఖంతో ఈ ప్రార్థన చేశాడు. అయ్యా నేను బ్రతుకున్నప్పుడే నిన్ను స్తుతించాలయ్యా, నేను మన్నైపోయిన తర్వాత నేను ఏమి నిన్ను స్తుతించలేను, నీ సత్యాన్ని నేను ప్రకటించలేనయ్యా. మనం కూడా ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించుటకు అటు మనసు నాకు దయచేయ్యా, అటు మారు మనసు నాకు దయచేయ్యా, నీ ఆత్మతో నన్ను నడిపించాయా, నీ శక్తితో నన్ను నడిపించాయా. నేను చనిపోయిన తర్వాత నిన్ను స్తుతించలేను, నిన్ను గణపరచలేను నాయనా. అయ్యా మన్ను నిన్ను స్తుతించదు అని చెప్పేసి దావీదు కీర్తనకారుడు అంటాడు కదయ్యా. సత్యాన్ని మేము ప్రకటించలేము కదయ్యా. నేను బ్రతుకున్నప్పుడే అయ్యా నీ సువార్త ప్రకటించుటకు, నీ సత్యాన్ని బోధించుటకు, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నిలబెట్టుటకు నాయన కావలసిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా మా కొరకు మీ కుమారుని ఈ భూమి మీదకి మనిషి కుమారుడిగా పంపించి పాపం లేనివాడుగా అయ్యా మాకు మాదిరిగా చూపించిన గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మా కొరకు శ్రమలు అనిపించి, మా కొరకు ప్రాణం పెట్టి, మా కొరకునైనా నిందలు మోసి అయ్యా మా కొరకు సమస్తం నాయనా అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా మమ్మల్ని రక్షించుటకు, మమ్మల్ని కాపాడుటకు, నీ రాజ్యంలో మమ్మల్ని వారసులుగా చేయటకు నాయనా ఈ భూమి మీదకి నాయన మీరు వచ్చున్నారు తండ్రి. అందుబట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. కృతజ్ఞత కలిగే బుద్ధి మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీ సన్నిధిలో మేము నిలబడకు కావాల్సిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నడిపించండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రం నాయన. ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి ఈ వాక్యం వింటున్నారో, ఈ వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతున్నారో, అయ్యా బ్రతుకున్నప్పుడే ఉన్నప్పుడే ఈ లోకంలో నాయన ఉన్నప్పుడే నాయన సజీవ లెక్కలో మమ్మల్ని ఉన్నప్పుడే అయ్యా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు నైనా, నిన్ను మహింపరచుడైనా మీకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.